ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకొందురో నేను అక్కడ వారి మధ్య ఉందునని ప్రభువు చెప్పినాడు. కాబట్టి మీరు నిజముగా ఆ వాక్యాన్ని నమ్మితే, దేవుడు ఉన్నాడు అని నమ్మితే, మీరు ఫోన్ చూడద్దు, కొద్దిసేపు సైలెంట్లో పెట్టుకోమని మనం చేస్తున్నాను. నేను నేరుగా పెంచిన వాళ్ళు తక్కువ మంది. అయితే శాంసన్ పాస్టర్ గారు, అలాగని ప్రసాద్ పాస్టర్ గారు, అలాగని ఉదయ్ కుమార్ గారు, మోజస్, వీళ్ళు మిమ్మల్ని పిలిచినారు కనుక ప్రభు నామంలో మీరు పిలుపు పొందుకొని వచ్చినారు. నేను మొట్టమొదటిగా మిమ్మల్ని పిలిచినటువంటి వాళ్ళకి ఒకేసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళను వాళ్ళ ప్రయాసం తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మనమందరం దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులుగా, మనమందరం కేవలం దేవుని మాటలు వినడం కొరకు వచ్చినాం. కాబట్టి ధన్యులమే. మీ అందరికీ పేరు పేరు వందన యేసు ప్రభువు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. తలపెట్టినటువంటి ఈ దినాన్ని మనకు అనుగ్రహించిన దేవుని స్తోత్రం. సేవకులు లేవిస్తాను కలగడు కనుక దేవుడు వాళ్ళ సహృదయాన్ని బట్టి వాళ్ళను వాళ్ళ పరిచర్యను దీవించుగాక. దేవుడు నాకు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు గ్రహింపజేసినాడే ఆ వాక్యమే ప్రత్యేకమైనది. ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువునందు నీ స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ దయ వలన ఇదిగో ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. చాలామంది పిలువబడి ఈ వచ్చిన మీ కుమారుడు అందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి, మనసుకు నెమ్మది దయచేయండి, వాక్యం వినుటకు మంచి ఆసక్తి పుట్టించండి, ఆత్మ గ్రహించుటకు సహాయం చేయవు. నీ దాసులే నాకు ఏ గ్రహింపించినవో, ఏ ఆశ చేసినవో అది మీ మహిమాత్మే సఫలపరచండి. ముందున్న సమయమును మీకు అప్పగించి యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. వాక్యం చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలో మనము 1వ అధ్యాయం వచనము 10 చదవాలి. తర్వాత 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు. మూడో అధ్యాయము వచనం 4, 6 కూడా చదువుకున్నాం. చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరైనా దేవుని బిడ్డలు కానుకిస్తే దాన్ని పోగు చేసుకొని మా ఇల్లు గడిచిందా అది చూస్తానండి. ఆ తర్వాత అంతా నేనే తినేయకుండా అందులో కొంత దాచుకొని, ఒకవేళ 5,000 రూపాయలు పెడితే మీటింగ్ అవుతుంటే 5,000 రూపాయలతో తలపెడతాను, 10,000 రూపాయలతో మీటింగ్ అవుతుంటే 10,000 రూపాయల వరకు సిద్ధపడతాను. మరి 15 అంటే కష్టమే. కాబట్టి అలా చేస్తాం. తర్వాత ఎవరు దేవుని బిడ్డలు ఇచ్చినవి కదా, కాబట్టి వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఉంది. మనం కానీ మేలు పొందుకోండి. గమనించండి, ఈరోజు మన అంశం ఏంటంటే సంఘం విషయంలో తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం. మన తండ్రి అయిన దేవుడు ఆయన మనసులో ఇలా అనుకున్నాడు. ఏమిటంటే ఈ భూమి మీద ఉన్నవి, పరలోకములో ఉన్నవి అన్నీ తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరిచి, ఐక్యపరిచి తనతో సమాధానపరుచుకోవాలి అనుకున్నాడు.
మన తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయన అనాది సంకల్పం, అంటే జగతికి పునాది లేనప్పుడే ఆయన సంకల్పం ఏదనగా పరలోకములో ఉన్నవి ఆయనను, భూలోకంలో ఉన్నవి ఆయనను, అందరినీ అన్నిటినీ తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరిచి అందరినీ ఏకము చేసి తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. అది ఆయన సంకల్పం. అందుకోసమని మన తండ్రి అయిన దేవుడు ఆయన ఒకే ఒక కుమారుడు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అని అంటే గమనిద్దాం. ఈ భూమి మీద అంటే అన్ని విషయాలు కాకుండా 2 విషయాలు మాత్రం చెప్పుకున్నాం. 2 ప్రధానమైన జాతులు ఉన్నాయి. ఒకళ్ళేమో యూదులు, ఇంకొకళ్ళేమో అన్యులు. యూదులు అన్యులు 2 తెగలున్నాం మనం. అయితే యూదులకు మనకు మధ్య ఒక అడ్డుగోడ ఉన్నది. ఎఫెసీ 2:15-16 చదువు. ఇట్లు సంధి చేయొచ్చు వీరిద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా చేసి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని చేసాను కనుక మంచిది. బాగా అర్థమైంది కదా. పైన ఏముందంటే ఆ మధ్య గోడ రాసింది. చదువు 14 వచ్చే చదువు వచ్చిన ద్వేషం అనగా కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి, ఎంత బాగుందో చూడండి. యూదులకు మనకు మధ్య ఒక అడ్డుగోడ ఉన్నది. అది ఏమంటే ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం. కాబట్టి వాళ్ళకు మనకు మధ్య ఉన్న తేడాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు యెహోవా దేవుని ఎరిగిన వాళ్ళు, మనకైతే దేవుడు లేని వాళ్ళు. పితరులు వాళ్ళే, మనకెవరున్నారు కదా అన్నిటికీ. ప్రవక్తలు కూడా వాళ్ళే. వాగ్దాన నిబంధనలు వాళ్ళకే ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు సున్నతి చేయబడిన వాళ్ళు, ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు. ఇవి ఏమీ మనకు లేవు, అన్యులమైన మనం. ఆ దినాలలో వాళ్ళు వాళ్ళ పాపములకు క్షమాపణ కలుగునట్లుగా బలులు అర్పించేవాళ్ళు. పాపం చేసేవాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. అనగా శాశ్వతంగా వాళ్ళ పాపాలకు పరిహారము కలుగలేదు. కాబట్టి వాళ్ళు అలాగ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ పాపములకు విమోచనం కలుగునట్లుగా. ఇంతెందుకు, ప్రధాన యాజకుడు సైతము తన పాపములకు విమోచనం కలుగునట్లుగా కదా బలి అర్పించి ఆ రక్తమును తన కోసం ప్రజల కోసం తీసుకొని సంవత్సరం ఒకసారి ప్రత్యక్ష గుడారంలోకి, అది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అది మనకు తెలుసు. అయితే వాళ్ళ పాపములను శాశ్వతంగా తీసివేయలేని బలులు, మన పాపములకు శాశ్వతంగా విమోచనం మరి కలుగు చేసేవి ఏవీ లేవు. అందుకని వాళ్ళ తరపున మన తరపున దేవుని కుమారుడు బలి కావాలి. ఆయన ఒక్కడు వాళ్ళ పాపములకు వచ్చే శిక్షను, మన పాపములకు వచ్చే శిక్షను తన శరీరం అందు భరించడం వలన, కనుక ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అని అంటే వాళ్ళ పాపములకు వచ్చే శిక్షను, మన పాపములకు వచ్చే శిక్షను తన శరీరం అందు భరించడం వలన, అదే యేసు ప్రభు శిలువలో చేసిన పని. ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు గమనించండి, ఒకడు యూదుడు రక్షణ పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గర రావాలి. ఒక అన్యుడు రక్షణ పొందుకోవాలి, ఎవరి దగ్గర రావాలి? భాగ్యపేరు. కనుక వేరుగా ఉండిన మనం, ఎవరికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉండినమే మనము యేసుక్రీస్తునందు ఇద్దరు పాపములకు క్షమాపణ పొందుకొని యేసు రక్తములు పరిశుద్ధపరచబడి ఇద్దరు సమానము చేయబడి ఏకము చేయబడుతున్నారు. ఎవరు? అన్యులు. వీళ్ళిద్దరే కాకుండా తక్షణమే చదువుకున్నాం మనం. కొరింథీ మొదటి పత్రిక 12:12-13 చదువుకున్నాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదు,
ఎలాగూ శరీరం యొక్క అవయవులన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను రండి ఒక్కసారి చదవండి. గలతీ 3:26. చదవండి. మీరందరూ చూడండి, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఇప్పుడు చూడండి, యూదుడు అన్యుడు ఇక్కడ యేసునందు ఇద్దరూ ఒకే రక్తములో పవిత్రపరచబడి ఇద్దరు యేసునందు రక్షణ పొందుకొని ఇద్దరు ఒకరితో ఒకరు ఏకం చేయబడుతున్నారు. ఎవరి వలన? యేసు ప్రభువు వలన. మళ్ళీ అక్కడ స్వతంత్రుడు, ఇక్కడ దాసుడు, వీళ్ళిద్దరు కూడా అక్కడ ఏకమవుతున్నారు. అక్కడ స్త్రీ, ఇక్కడ పురుషుడు, ఇద్దరు అక్కడ యేసునందు ఏకమవుతున్నారు. మన తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూలోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, తన కుమారుడైన యేసు ప్రభువు నందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ రక్షణ పొందుకొని అందరూ తన కుమారుల్లో ఏకం చేయబడాలి అనేది తండ్రి ఉద్దేశం. ఇది తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పం ఈ భూమి మీద. ఎఫెసీ 2:16 చదువుకున్నాం. సంహరించి దాని ద్వారా చూడండి, వీరిద్దరిని ఏక శరీరముగా చేసి అని రాశారు. ఎవరైతే చెప్పండి, యూదులు అన్యులు ఏక శరీరముగా చేసి అని రాశారు. ఇప్పుడు శరీరము అన్నారు కదా, ఈ శరీరం గురించి బైబిల్ ఏం చెప్తుందో చదువుకున్నాం. కొలస్సీ పత్రికలు 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు చూడండి, శరీరము అంటూనే మళ్ళీ ఏమన్నారు ఇక్కడ? సంఘము అని రాశారు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి పాప క్షమాపణ కొరకై బాప్తిసం పొందిన సోదర సోదరీలు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు శరీరములో చేర్చబడ్డారు. సంఘము అను శరీరము అని రాసింది. కనుక మా సహోదరులు సహోదరీలు మనమందరం కూడా యేసు ప్రభు శరీరంలోకి చేర్చబడ్డాం. యేసు ప్రభువుకి ఎన్ని శరీరాలు ఉన్నాయని చెప్పండి? ఒకే శరీరం. కనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఒకే శరీరంలోకి మనమందరము బాప్తిసం పొంది ఒకే ఆత్మనందు పాలన చేసి ఉన్నాము అని వ్రాయబడింది. మనమందరం అనగా గమనించండి, యూదులైనను చెప్పండి, గ్రీసు దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులైనను, స్త్రీలైనను, పురుషులైన అనగా ప్రతి విధమైన ఆ భేదం ఉందే, ఆ భేదమును దేవుడు తొలగించి లేకపోతే అడ్డుగోడను తొలగించి ఆయన ఏం చేసినాడు? ఉభయులను ఏకం చేసినాడు, సంయుక్తపరిచినాడు. కనుక ప్రపంచంలో యేసు ప్రభువు నందు విశ్వసించి పాప క్షమాపణ కొరకు బాప్తిజం పొందుకున్న సోదర సోదరీలందరూ ఒకే ఒక యేసు ప్రభు యొక్క శరీరముగా చేయబడ్డారు. యేసు ప్రభు శరీరములోకి చేర్చబడ్డారు. సంఘము అన్న శరీరములకు శిరస్సు ఎవరు? శిరస్సు అనగా హెడ్. ఇప్పుడు మనం వెంటనే అపోస్తలుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 28 చదువుకున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు చూడండి. మళ్ళీ అక్కడేం రాసిందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము అని రాసింది. రోమన్ కేథలిక్ బైబిల్ ఏంటంటే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తము పెట్టి కొన్నటువంటి వాడు. ఈ సంఘమే యేసు ప్రభు యొక్క శరీరం. చర్చ్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏమంటామంటే ఒక బిల్డింగ్ అంటాం, కాదు, కన్స్ట్రక్షన్ కాదని. ద చర్చ్ మీన్స్ పీపుల్ ఆఫ్ గాడ్ అన్నమాట. ద సేవ్డ్ పీపుల్ అనగా రక్షణ పొందినటువంటి వాళ్ళు. హల్లెలూయా. ద పీపుల్, ప్రజలు. ఇది చర్చి కాదు, ఇది కేవలం మనుషులు కట్టింది. కాకపోతే
ద చర్చ్ అంటే చెప్పండి, ప్రపంచంలో యేసుక్రీస్తునందు విశ్వసించి పాప క్షమాపణ కొరకు బాప్తీసం పొందుకున్నారే, ఆయన రక్తంలో కడగబడిన ఆ ప్రజల యొక్క కలయికే ద ట్రూ చర్చ్, నిజమైన చర్చ్. అంటే సంఘానికి మరొక పేరు పేరు శరీరం, క్రీస్తు శరీరం. బాగా అర్థమైందా? అందులో ఏముందంటే ఆ యావత్తు మంద అని రాసింది. ఆ యావత్తు మంద చూడండి, శరీరము, తర్వాత సంఘము. వెరీ గుడ్. మంద, శరీరము, సంఘము, మంద. ఇప్పుడు మీరు గమనించండి, తన సంఘము అని రాసింది కనుక ఒకవేళ మీ ద్వారా, నా ద్వారా, ప్రపంచంలో ఎవరి ద్వారా అయినా కానీ స్వార్థ కానీ ఎవరైనా రక్షించబడి ఉంటే వాళ్ళందరూ దేవుని ప్రజలు, వాళ్ళందరూ దేవుని సొత్తు, వాళ్ళు దేవుని సంఘం. సంఘం సేవకుల్ని కాదు, సంఘం దేవుని. ఈ ఫ్యాన్ వాళ్ళు కొన్నవాడికి అధికారం, కానీ అమ్మినోడికి ఏం అధికారం ఉంది? ఒకవేళ రిపేర్ ఇస్తే మనం ఒకవేళ ఎలక్ట్రీషియన్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎలక్ట్రీషియన్ పనిచేసి వెళ్ళిపోతున్నాయి, కానీ ఇది నాది అనడానికి వీల్లేదు కదా. అలాగనే మీరు, నేను కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆ పరమ తండ్రి యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని జరిగించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. దేవుని స్తోత్రం. ఆయన చేయవలసిన పని చేసినాడు. ఏంది? సిలువలో అందరి పాపములకు విమోచనం కలుగుట కొరకు తనను తానే తన శరీరంలో ఆ శిక్ష అనుభవించడం ద్వారా మిగిలిన పనిని సేవకులు చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువు చేసి మిగిల్చిపోయిన పనిని, ఏది తండ్రి యొక్క సంకల్పాన్ని ఆయన ఏర్పరచుకున్న సేవకులు చేస్తారు. కాబట్టి దేవునికి ప్రియమైన వల్ల నేను చెప్తున్నా, సంఘము అను క్రీస్తు శరీరంలో, ఒకే ఒక క్రీస్తు శరీరంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఉన్నారు. కనుక ఈ సంఘము, ఆ సంఘము, మా సంఘము, వాళ్ళ సంఘము అన్నాం అనుకోండి, ఇది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పానికి పూర్తి వ్యతిరేకం. అందరినేమో తన కుమారుడు ఆయన ఏకం చేయడనుకుంటే, కాదు మేము ఏకం కాదు, వాళ్ళు వేరు, మేము వేరు, మాది వేరు వాళ్ళు అనుకోండి, మీరు పూర్తిగా ఎవరితో వ్యతిరేకిస్తున్నారంటే సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని వ్యతిరేకిస్తున్నాం మనం. ఎంత పెద్ద పాపమో చూడండి, ఎంత ఘోరమైన పాపం మీరు ఆలోచించేయండి. ఘోరమైన పాపం. రెండో చెప్తాను, చాలా వివరంగా చెప్తున్నా. తర్వాత యూదులకు అన్యులకు మధ్య ఒక అడ్డుగోడ ఉండింది. ఈ అడ్డుగోడను యేసు ప్రభు పడగొట్టేశాడు. ఇద్దరు ఏం చేశాడు? కనుక నా ప్రియమైన వాళ్ళని మీకు మనం చేస్తున్నాను, దేవుడు తన స్వరక్తం పెట్టి కొనుక్కున్నటువంటి క్రీస్తు శరీరము అనే ఆయన సంఘములో ఎవడైనా కానీ భేదములు పుట్టిస్తే వాళ్ళు సృష్టికర్తని దేవునికి పోటీ పడుతున్నారు. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సంఘంలో ఎవరైనా కానీ గోడలు పెడితే సృష్టికర్తని దేవుని వ్యతిరేకిస్తున్నారు. మీరే చెప్పండి. అందుకని ఇది ఏకత్వ సిద్ధాంతం. తండ్రి అయిన దేవుని ఉద్దేశం భూలోకంలో ఉన్న మనందరినీ తన కుమారుడైన యేసునందు ఏకం చేయడం, ఏక శరీరము చేయడం, ఒక నూతన పురుషునిగా చేయటం అనేది తండ్రి ఉద్దేశమైతే, ప్రభు స్తోత్రం, మేము కాదు, వాళ్ళు కాదు, మేమే మీరే అని అన్నాం అనుకోండి, నేను అనుకున్న ఇలా అనుకునేవాడు, మా సంఘం అనుకునేవాళ్ళకు దేవుని యొక్క అనాది సంకల్పముల గురించిన జ్ఞానం లేదు. రెండవది, ఎవరైతే భేదములు పుట్టిస్తున్నారో దేవుని యొక్క ఏకత్వ సిద్ధాంతం వాళ్ళకు తెలియదు. దేవుని యొక్క ఏకత్వ సిద్ధాంతం, అందరూ ఏకమై ఉండాలన్న ఆ తండ్రి యొక్క సిద్ధాంతం వాళ్ళకి తెలియదు. ఎవరైనా కానీ సంఘములో గోడలు పెడితే వీళ్ళు దేవుడు పడగొట్టిన ఒకే ఒక గోడను మళ్ళీ గోడలు పెట్టి ఆ పరమ తండ్రి యొక్క ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ దినాలలోనే పౌలు వలన సువార్తను తెలుసుకొని నమ్మిన వాళ్ళు మేము పౌలు వాళ్ళని చెప్పుకున్నాను. అంటే పౌలును అభిమానించేవాళ్ళు తయారైనారు. పేతురు సువార్త వలన ప్రభు నమ్మిన వాళ్ళు పేతురును అభిమానించి మేము పేతురుకు సంబంధించిన వాడు అన్నారు. ఆ తర్వాత అపోల్లో ఉన్నాడు. అపోల్లో వలన సువార్త వినిన వాళ్ళు నమ్మి మేము అపోల్లో వాళ్ళము అని అన్నారు. మరికొందరేమో క్రీస్తు వారు అన్నారు. గమనించండి, ప్రభు స్తోత్రం.
పౌలు అన్నాడు, మళ్ళీ చదువుకొని చెప్పిన పౌలు అన్నాడు, పౌలు ఎవడు, ఈ కేఫా ఎవడు, అపోల్లో ఎవడు అని అంటూ, చూడండి 3వ అధ్యాయం చివరి వచనం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. గమనించండి, అక్కడ పై చదివితే నేను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి పని చేస్తున్నాను. పౌలు కూడా పేతురు కూడా, కేఫా అంటే పేతురు, వాళ్ళకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి పని చేస్తున్నారు. మేము కేవలం పనివాళ్ళం, మేము పనివాళ్ళం, మేము జీతం పుచ్చుకునేవాళ్ళం. మేము కాదు కదా మీకోసం ప్రాణం పెట్టింది అని అంటూ చూడండి. పౌలు అన్నాడు, మీరు క్రీస్తు వారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీరు క్రీస్తు వారు అంటే అర్థం ఏంటి? నేను కాదు, మీరు క్రీస్తు వారు. ఎందుకంటే ప్రాణం పెట్టింది ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. ఎంత తేటగా చెప్పినాడు చూడండి. అయితే గమనించండి, నేను సినిమా చూసేప్పుడు ఎన్టీ రామారావు పార్టీ నేను అంటే హీరోలు పార్టీలు ఉన్నారు ఇప్పుడు కూడా, హీరోలు కొంత అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పార్టీ. మా హీరో సినిమా వచ్చిందనుకోండి, అబ్బా మమ్మల్ని పట్టడానికి వీళ్ళు గొప్పలు చెప్పుకునేది. వాళ్ళ హీరో సినిమా వచ్చిందనుకో, వాళ్ళు పట్టడానికి వీళ్ళు వెళ్ళి వాదించుకొని కొట్లాడుకునేవాళ్ళు. ఏది ఎన్టీ రామారావు అభిమానులు, నాగేశ్వరరావు అభిమానులు ఇప్పుడు కొట్లాడుకుంటారు. అలాగున మా అన్నదమ్ముడికి మీకు మనం చేస్తున్నా, రక్తం పెట్టి ఒక్కొక్కరిని కొన్నవాడు యేసు. మీకు అర్థమైందా? ఆయన్ని పక్కన పెట్టి ఎవరు మీరు ఏమనుకోరు. మేము హోసన్న వాడు, మేము ఎల్ఎఫ్ వాడు, మేము భక్తి సింగ్ వాడు, మేము బ్రదర్ వాడు, మేము పెంతెకోస్తు వాడు, మేము మెనోనైట్ వాడు, మేము మెథడిస్ట్ వాడు, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడు, మేము ఇంకొకటి నాన్ సెన్స్. మీకు అర్థమైందా? దయచేసి నా దండం పెట్టి మనం చేస్తుంది చూడండి. ఏంది కొన్నవాడు ఒకడైతే ఆయన పక్కన పెట్టి వీళ్ళు చేస్తున్నారు ఏంది? కాకపోతే సేవకులు ఒక తప్పు చేసినారు, తెలియజేసినారు, నాకు తెలియదు. అందరూ ఒకవేళ బ్రదర్ అసెంబ్లీ ఫౌండర్ అంట, ఆయన పేరు ప్రభుదాస్ గారు. పెంచుకోస్ సంఘానికి ఫౌండర్ ఎవరంటే పిఎం శామ్యూల్ గారు. ఎల్ఎఫ్ సంఘానికి జాషువా డానియల్ వాళ్ళ నాన్న. తర్వాత ఇప్పుడు హోసన్న మినిస్ట్రీకి హోసన్న, ఇంకా బాక్సింగ్ మరి ఫెలోషిప్ అంటే బాక్సింగ్ అయ్యారు. ఇంకెవరైనా ఉంటే జాషువా గోటం గారని ఇంకొక గోటం ఎవరు ఉంటారు. నేను అంటున్నా, వీళ్ళ ద్వారా మంచి సేవ జరిగి ఉంటుంది, వీళ్ళని దేవుడు వాడుకున్నాడు, వాళ్ళు బాగా పని చేసినారు. బట్ వాళ్ళు పని చేయలేదు అనుకుంటున్నాను, చేసినారని నాకు తెలియదు. కానీ మీరు క్రీస్తు వారు. హల్లెలూయా చెప్పండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, మేము కేవలం పనివాడు అని చెప్పేసి కానీ ఉండుంటే, ఆరంభంలోనే ఆ మాట చెప్పేసి ఉండింటే ఇప్పుడు అభిమాన సంఘాలు ఉండేవే కాదు. దేవుడు ఎన్ని గోడలు ఉన్నాయి మామూలుగా? ఆ ఒకే ఒక గోడను కొట్టేస్తే ఇప్పుడు వీళ్ళే అడ్డుగోడలు అయిపోయినారు. ఎవరు చెప్పండి? ఫౌండర్స్ అడ్డుగోడలు అయిపోయినారు. ఆ తర్వాత ఎవరు వచ్చినారు? సేవకులు. ఇప్పుడు ఈ దినాల్లో మనకు తెలిసి పెద్ద సేవకుల పేరు తెచ్చుకొని కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మీరందరూ క్రీస్తు వారు, మేము కేవలము పనివాళ్ళు అని ఎప్పటికీ వీళ్ళైనా చెప్పింటే ఈ అభిమాన సంఘాలు మాసిపోయి ఉండేవేమో. వాళ్ళు చెప్పరు. అపోస్తలుడైన పౌలు సేవ చేసిన కాలంలోనే అభిమాన సంఘాలు ఉన్నాయి. అందుకు ఆయన అయ్యో మీకు దండం పెడితే మేము కేవలం మట్టి మనుషులు, పనివాళ్ళం, కూలోళ్ళం, మీరు దేవుని సంబంధికులు, ప్రాణం పెట్టినోడు ఆయన కదా అని ఆయన ఎంతసేపట్టిన ఆయన వైపు చూపించినాడు. అయితే ఇక్కడ కూర్చున్న మీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పము అందరినీ తన కుమారుడిని యేసుక్రీస్తునందు పరిశుద్ధపరిచి, ఒకరితో ఒకరిని సమాధానపరిచి, ఐక్యపరిచి, వాళ్ళందరినీ తన కుమారుడితో తనతో ఏకం చేసుకొని ఆ మనసు ఆయన ప్రయిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళెవరో మారు మనసు పొందలేదని అన్యుల కొరకు మీరు ప్రార్థన చేస్తారు.
రోగం రాకూడదని ప్రార్థన చేస్తారు, ఇంకేదో అవ్వాలని చేస్తారు. నేను అంటున్నాను, మీరు నిజంగా చూస్తే అర్థం చేసుకుంటే దేవుని సంకల్పం ఏంది, యేసు ప్రభు ప్రాణం పెట్టి ఎందుకు, జరుగుతూ ఉండేది ఏంది, పూర్తి అగైనిస్ట్. అందుకన్నాడు, ఏంది క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని చెప్పాడు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా, ఏంటి మీరు క్రీస్తు విభజించబడి ఉన్నాడా అనగా, ఈ అభిమాన సంఘాల పేరుతో వేరైపోతే ఆయన ఒకే ఒక శరీరమును ఏం చేస్తున్నారు మన వాళ్ళు, ముక్కలు ఈ మధ్యలో అదే చేస్తున్నారు, చంపేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, గోతంలో కట్టడం, అక్కడెక్కడ పాలన చేస్తారు. కనుక నా ప్రభు యేసుక్రీస్తు ఏం పాపం చేసినాడని ఆయన శరీరాన్ని ఈ బోధక గణము ముక్కలు చేస్తున్నారు. చూడండి ఒకసారి. తర్వాత ఎఫెసీ 2:19 వెంటనే చదవండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అక్కడ పౌలు అన్నాడు, ఇక మీదట మీరు ఒకరికొకరు పరాయి వాళ్ళు కాదు, మీరందరూ దేవుని ఒకే ఒక పరిశుద్ధ పట్టణమును దేవుని ఇంటి వారు అయి ఉన్నారు. మీరు ఇక మీద ఒకరికొకరు చెప్పండి, పరాయి వాళ్ళు. ఇదివరకు పరాయి వాళ్ళు ఎవరికి తెలియదు. అయితే ఆయన కుమారుని యేసుక్రీస్తునందు మనల్ని ఒకరితో ఒకరిని సమాధానపరిచి సమానం చేసి తన కుమారునిలో ఐక్యపరిచాడు. అందరికీ ఆయన కుమారుడిని యేసునామం ధరింపజేశాడు. ఆయన పరిశుద్ధాత్మతో అందరికీ ముద్ర వేసినాడు. నా సహోదరులారా, మీరు గమనించండి, మనమందరం వీఆర్ హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఒకే ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంలో పిల్లలు మనం ఒకే ఒక దేవుని పవిత్ర పట్టణం, మనం దేవుని స్తోత్రం. చూడండి, ఒక్క శరీరము, ఒక్క మంద, ఒక్క సంఘము, ఒక్క పట్టణము, ఒక్క దేవుని ఇల్లు, ఒకే దేవుని రాజ్యము, తర్వాత ఒకే దేవుని ఆలయము, అలాగనే ఒకే ఒక దేవుని వధువు సంఘం. మళ్ళీ ఎందుకు చెప్తానంటే, సెకండ్ థాట్కి అవకాశమే లేదు. ఎవడైనా ఇంకొకటి పెట్టాడంటే సృష్టికర్తని దేవుని వ్యతిరేకిస్తున్నాడు, క్రీస్తు యొక్క మరణాన్ని అవహేళన చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు చదువుకోండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. చూడయ్యా, ఒక ధనవంతుడు వస్తాడు, మంచి బట్టలు కట్టుకొని, వేయి ఉంగరు పెట్టుకొని వస్తాడు మీ దగ్గరికి. ఒక బీదవాడు వస్తాడు, ఒకవేళ మురికి బట్టలు వేసుకొని, మీరేం చేస్తారు? ధనవంతుడు, నేనైతే మంచి బట్టలు కట్టుకున్నావాడిని, ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అని మీరు అంటారు. ఆ బీదవాడిని ఇక్కడ కూర్చో, లేదా అవసరం నా కాళ్ళ దగ్గర కూర్చో అని అంటారు కదా. ఈ భేదము పాపమే కదా, మీరు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు కదా అని అన్నాడు ప్రభుత్వం. అలా నేను మళ్ళీ మనం చేస్తున్నాను. పరలోకానికి ఎవరు వెళ్ళరంటే వ్యభిచారులు వెళ్ళరంటే నిజం, నరహంతకులు వెళ్ళరు, విగ్రహారాధికులు వెళ్ళరు. అట్లయితే చెప్తున్నా, భేదమన్న వాడు సైతం నరకానికి వెళ్ళరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం వచ్చిన 20 వచ్చి చదవండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అందరితో కొన్ని ఆటపాటలు, దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొని స్పష్టం. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఏకీభవిస్తున్నారు? వ్యభిచారం నరకాన్ని డౌట్ లేదు. భేదమును కలిగిన వాడు, భేదం పుట్టించేవాడు కూడా దేవుని రాజ్యానికి పనికిరాడు. స్వయంగా సృష్టికర్తతో వ్యతిరేకులు వాడు. నాకేం మడకతున్నదానికి రాదు, ఎవడికి నేర్పించడానికి వినట్టు. కనుక సంఘమును ఎవడైనా కడతాను అని అనుకుంటే, అసలు తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పం సంఘం విషయంలో ఏందో తెలుసుకొని, అట్టి జ్ఞానం కలిగి, ఆ సామర్థ్యం పొందుకొని ఆ పని చేయాలి. ఎవరంటే వాళ్ళు ఆ పని చేస్తే చేయలేరు, పని పాడవుతుంది. యేసు ప్రభు ఒకే ఒక పెళ్లి కుమారుడు. పెళ్లి కూతురు కూడా ఎంతమంది ఉండాలి? ఒకరేనా? మన దొరలు 3500 శాఖలు ఉన్నాయంట. అంటే 3500 శాఖలు. ఆ శాఖల్లో మరి పీకలు ఇవన్నీ కలిసి ఎన్ని వేల వధువులు చెప్పండి యేసు ప్రభువుకి. అంటే మళ్ళీ చెప్తున్నా,
మా సంఘం ఇదొక పెళ్లి కూతురు, మీ సంఘం ఇదొక పెళ్లి కూతురు, ఇక్కడ ఎంతమంది వచ్చినామో అంటే సంబంధం లేని పెళ్లి కూతురు, వీళ్ళందరూ యేసు ప్రభు పెళ్లి కూతురు. మళ్ళీ మనం చేస్తుంది. దయచేసి నిజంగా అన్యులు మారలేదని మనం అంటాం, కానీ మనం ఇంకా దైవ సంకల్పానికి అనుకూలంగా మారలేదు, దైవ చిత్తమును తెలుసుకోలేదు, దైవ చిత్తమును జరిగించడానికి ఎప్పటికీ మనం సమర్పించుకోలేదు, తెలియదు. ఇంకా నేను ఇంక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనం చదువుకోవాలం, దయచేసి చదువుకున్నాం. చదవండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం వచనం 16 చదువుకున్నాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి మనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు. మీరు చాలా బాగా వింటున్నారని నమ్ముతున్నాను. విమర్శించడానికైనా బాగా వినండి. ఎందుకు దేవుడు పౌలు ద్వారా ఈ వివరణ ఇచ్చినాడు అని అంటే, ఇది ఆత్మదేవుడు నాకు గ్రహింపు చేసి, మీకు అందరూ తెలుసు, ఇది నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన గ్రహింపు. గమనించండి. క్రీస్తు శరీరము అనే సంఘంలో మనమందరం అవయవాలు కదా. అవయవాల వివరణ మీకు చెప్పనా? గమనించండి. ప్రతి అవయవము ఇంకొక అవయవంతో 4 తేడాలు కలిగి ఉంది. ఈ 4 తేడాలు చెప్తాను మీకు స్పష్టంగా. ఇది పేరు చెప్పండి మీది. ఇది ఓకే. దీని రూపము తేడా ఉందా? దీని పని దాని పని తేడా ఉందా? పనిలో తేడా, అది ఉండే స్థలంలో తేడా, రూపంలో తేడా, పేరులో తేడా, 4 తేడాలు. నిజమా లేదా? అయితే ఈ ప్రతి అవయవము ఇంకొక అవయవంతో నరములు కీళ్ళ బలము చేత అతకబడి ఉన్నాయి. కీళ్ళు నరముల బలము చేత, అవునా కదా? వేరు అతకబడి ఉన్నాయి. దాని అర్థమేంటంటే, సంఘము అనేది క్రీస్తు శరీరములు అవయవాలుగా చేర్చబడ్డ మనం అందరము ఆ పరమతండ్రి యొక్క ఉద్దేశం ప్రకారంగా ఏక హృదయం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. ఉందంటారా? ఒక కుటుంబంలో ఒక 6 మంది ఉంటే ఆ 6 మందికే లేదు ఆ ఏకత్వం. వాళ్ళ కుటుంబంలో భార్యకు, భర్తకు, తండ్రికి, బిడ్డలకు మధ్య ఒక ఇంటి కోడలు వచ్చింటే వాళ్ళ మధ్య కూడా నా దేవుడు ఆశించిన ఏకత్వం లేదు. వన్నెస్. కుటుంబంలోనే ఏకత్వం లేని వాడు క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న వాడితో ఏకీభవిస్తారా? హైలీ ఇంపాసిబుల్. మనం ఖచ్చితంగా అలాగున్న ఏకమై ఉండాలంటే తండ్రి సంకల్పం. అది సంకల్పం. ఇంకొక చూడండి, అద్భుతమైన విషయం మీరు చూడాలి. ఎందుకు మనమందరం అలాగ ఐక్యమై ఉండవలసి ఉంది, ఉండాలంటే చదవండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం వచనం 3 చదువుకున్నాం. 3 దయచేసి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా వినయముతోనూ సాత్వికముతోనూ చదవండి. ఏమందంటే శరీరం ఒక్కటే, చదవను, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే చూడండి. పిలుపు విషయమై చూడండి, పిలుపు ఒకటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు ఒక్కడే, మనందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, మనందరికీ ఆయనకి మధ్యవర్తి కూడా ఆ ఒక్క యేసు. ఎక్కడే కానీ 2కు అవకాశమే లేదు. 2కు అవకాశమే లేదు. సెకండ్ థాట్కి ఛాన్సే లేదు. సెకండ్ అంటే క్రీస్తులో నుంచి వేరుపడిపోయిన లెక్క అంతే. ఆ తండ్రి యొక్క సిద్ధాంతం మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సెకండ్కు థాట్ లేదు. మా అన్నదమ్ముడికి మీకు మనం చేస్తున్నాను. అలాగున ఎవరైనా కానీ క్రీస్తు శరీరములో నుంచి కడగా వెళ్ళిపోయినారనుకోండి, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. నేను వేరైపోతాను అని అనుకోండి, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. సందేహమే లేదు. నేను చెప్తున్న ఈ మాటలన్నీ ఈ పత్రికలో ఉన్నాయి. కొందరు అంటారు, మాకు దేవుడు దర్శనం ఇచ్చినండి. ఏంటి విడగొట్టే దర్శనమా? లేదంటే దేవుని అనిపించిన పగలగొట్టే దర్శనమా?
లేదంటే నాకు దేవుడు నేరుగా ఎందుకు చెదరగొట్టే దర్శనమా, పాడు చేసే దర్శనమా మీకు ఇచ్చింది? ఈ దర్శనాలు చాలా పెద్దవి అని చెప్పండి. సేవకులు మీరు చెప్పినప్పుడు ఒక సహోదరుడు, అయ్యా మా సేవకులతో నాకు పడలేదు, అందుకని నేను దేవుడు నాతో మాట్లాడి నన్ను కడగ వచ్చేసేయి, నేను నిన్ను వాళ్ళు ఒంటరి అయిన వాడిని 10 వందలు అన్నట్టుగాను, తర్వాత ఎన్నిక లేని వాడిని బలమైన జనముగాను చేస్తాను కదా, అది నా వాగ్దానం. అట్లకి పిలిచాడు నిన్ను అనుకోండి. నీకు అర్థమైందా? కలిసి ఉండరా అబ్బా అని అంటే బయట వచ్చి నేను 1000 మందిని చేస్తాను, 10,000 మంది, ఈ దర్శనమేనా? ఇవన్నీ తప్పుడు దర్శనం. దేవుని పేరుతో అబద్ధపు దర్శనాలు, దేవుడి పేరుతో అబద్ధపు ప్రవచనాలు, కళలు, నాన్సెన్స్, శాపం తెచ్చుకోవడం తప్ప ఇంకేది. బైబిల్లో నా దేవుడి సిద్ధాంతం విరోధంగా ఎవరికి దేవుడు దర్శనమేడు, పేలవడు, పలగడు. అవన్నీ రాంగ్. శాంసంగ్ బ్రదర్తో నేను ఐక్యంగా ఉండంటే అంటే ఐక్యంగా ఉండదు, నువ్వు పోయి చెరువులు మందిరం కట్టిన పిలుస్తాడు దేవుడా? ఒప్పుకోడు. ఒకసారి చెప్పి ఇంకోసారి చెప్తాడా? ఒకసారి అంటే ఆయన మనసు మార్చుకునే దేవుడా? ఆయనకి ఏమైనా చంచల బుద్ధా? ఈ అవయవాల్లో ఏది గొప్ప, ఏది తక్కువ, మీరేమైనా చెప్పగలరు? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏది గొప్పగా కాదా? ఎందుకు గొప్పగా? గొప్ప అంటే నేను చెప్పిన వాళ్ళు కన్ను గొప్ప అన్నారు కొంతమంది. ఇప్పుడు చెప్పండి, ఒకరు శిరస్సు గొప్ప అన్నారు, ఇంకొకరు హృదయం గొప్ప అన్నారు. రైట్. నేను మీ సహోదరుగా మనం చేస్తున్న కన్ను గొప్పే. దేంట్లో? ఎస్, చూడడం. చెవి అంతేనా? దీనికి ఇదే గొప్ప, దానికి శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ గొప్పవే. శరీరంలో ఉన్న అన్ని అవయవాలు గొప్పవే, వాటి పనులు గమనించండి. అనగా మనందరినీ దేవుడు చేసినాడు. దేవుడి తన కుమారుడు యేసుక్రీస్తు శరీరంలో అవయవాలు చేసేసుకొని అందరినీ గొప్పవాడు చేసినాడు. హల్లెలూయా. అందరినీ సమానం చేసినాడు దేవుడి స్తోత్రం. అందరినీ సమానం చేసినాడు, అందరినీ గొప్ప చేసినాడు, అందరూ విలువైన వాడు. ఇక్కడ ఎవరికైనా అమ్మగారు, అయ్యగారు, చిన్నమ్మగారు, చిన్నయ్య గారు అవంతా ఏమీ లేవు. అటువంటి ఛాన్సే. ప్రైజ్ ది లార్డ్. అవును, ఆ ఛాన్సే వాటికి. కనుక దేవుని ఎందు ప్రియమైన వాళ్ళ మనమందరం వీఆర్ ఆల్ ఈక్వల్. చెప్పండి, వీఆర్ ఆల్ ఈక్వల్. అదే సమయం చెప్తాను చూడండి. వరం గొప్పదా? వరం పొందుకున్నవాడు గొప్పవాడు. వరం గొప్పదా? వరం ఇచ్చినోడు గొప్పడు. చెప్పండి చూద్దాం. వరం ఇచ్చినోడు గొప్ప. గమనించండి, నేను మీకు మనవి చేస్తున్నాను. వరం ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే, కన్ను ఎందుకు పెట్టాడు అని ఇది చూసి శరీర క్షేమం కొరకు పనిచేయడానికి పెట్టాడు. చెవిటిది పెట్టాడు దేవుడు, ఇది తన పని చేసి ఈ శరీరాన్ని బాగుంచడం కొరకు పెట్టాడు. ఎవరికైనా దేవుడు ఏదైనా వరం ఇచ్చుంటే ఆ వరాన్ని నా దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి సంఘము యొక్క క్షేమ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి. ప్రైజ్ ది లార్డ్. స్వార్థం కొరకు కాదు, స్వార్థం, నీ పేరు కొరకు, నీ ఆదాయం కొరకు, నీ గొప్పతనం కొరకు కాదు. దైవం వెళ్ళగొట్టేవాడు సంఘం మొత్తానికి క్షేమం. ఆ ఒక్కడే ఎక్కడికి వస్తాడా? నీకు అర్థమైంది? దేహమంతా కన్నీంది అనుకోండి, వినేది ఎక్కడ? కనుక దైవం వెళ్ళగొట్టేవాడు ఎంత అవసరమో స్వస్థపరిచేవాడు కూడా అంతే అవసరం. స్వస్థపరిచేవాడు ఎంత అవసరమో అద్భుతాలు చేసేవాడు కూడా అంతే అవసరం. ప్రవక్త కూడా అంతే అవసరం, ఉపదేశకుడు అంతే అవసరం. అలాగే చెప్పండి, పరిచయాలు కూడా అంతే అవసరం. భాష మాట్లాడేవాడు అవసరమే, దాని అర్థం చెప్పేవాడు కూడా అన్నీ అవసరమే. ప్రభు ఎందుకు ఎప్పటి వరకు అంటే రూపాంతరం చెందే వరకు అవసరమే. హల్లెలూయా. కానీ ఈ సంఘంలో బోధకుడు ఉంటాడు కానీ ప్రవక్తలు ఉండరు. మా సంఘంలో ఒకవేళ దయ్యాలు వెళ్ళగొట్టేది కానీ ప్రవచనం ఉండడు. అర్థమైందా? అంటే అన్ని వనరులు కలిగినదే సంఘం. ఎన్ని అవయవాలు, ఎన్ని పనులు చేస్తాయి కదా ఒక్క శరీర క్షేమం కొరకు. కనుక క్రీస్తు సంఘం అనే శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏమేమి తలాంతులు దేవుడు ఇచ్చిన ఆ తలాంతులు నిస్వార్థంగా ఆయన సంఘం అనే శరీరం క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించాలి. ఇక్కడ వరముల విషయంలో కూడా గొప్ప కొట్లాడు. మా వరం గొప్పదంటే, మా వరం గొప్పదంటే ఆ కరెక్షన్ కొరకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాశారు. స్త్రీలు సంఘములో ప్రార్థన చేయకూడదు అని ఒక మాట చెప్తారు, వాక్యాన్ని బట్టి చెప్తారు. నేను అంటున్నా, ఎక్కడే కానీ దేవుడు సృష్టిలో
మన మానవుల సృష్టిలో ఎక్కడే కానీ తేడా కనబరిచినది లింగ భేదం తప్ప. నన్ను ఏ విధంగా క్రీస్తునందు ఐశ్వర్యవంతుని చేసినాడు, నా భార్యను కూడా ఐక్యంగా చేసేసి ఉంటాను. అర్థమైందా? ఇంక నేను ఏ విధంగా ఆమెని నువ్వు పనికిరావు నేను చెప్పేది. కనుక ఇది కూడా కొంత మనిషి జ్ఞానమే. చూడండి, మీరందరూ ఏకముగా క్రీస్తు శరీరం క్రీస్తు నామమును ధరించుకుని ఉన్నారు, అందరూ ఒకే ఆత్మచేత ముద్ర వేయబడి ఉన్నారు, మీరందరూ క్రీస్తు శరీరములో ఏకముగా ఉన్నారని రాయబడి ఉంది. ప్రభు స్తోత్రం. ఇంకా మానదముడికి మీకు మనం చేస్తున్నాను, శరీరంలోని అవయవాలు ఐక్యంగా ఉన్నాయి కదా, దాని భావం ఏంటంటే నాకు తెలిసి ఎవరైతే మేము సేవకులు అంటారో ముందు వాళ్ళు అందరూ ఐక్యంగా ఉన్నారు. ముందు వాళ్ళందరూ ఉన్నారా? ఉన్నారా? ఎవరు చెప్తా ఉన్నారా? మరి ఇక్కడ కూర్చుని మనమందరం కూడా ఏకత్వం కలిగి ఉన్నాము, మీరే చూడండి. కనుక అసలు బోధకులైన వాళ్ళు మొదట ఏమై ఉండాలి? వాళ్ళే వాళ్ళు లేరు, చచ్చి నరకానికన్నా వెళ్ళిపోతారు. కానీ ఒకరితో ఒకరు వాళ్ళు కలవనే కలవు, కోరుకొని స్వీకరించరు. వీళ్ళని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మీరే చెప్పండి. కనుక సేవకులు ఒకరితో ఒకరు కలవరు, వీళ్ళు కలవరు, క్రైస్తవుని కలవ నీవరు. అనగా ఇండియా దేశంలో ఎన్ని పనికిమాలిన పొలాలు ఉన్నాయో ఒకరితో ఒకరు కలవకుండా అన్ని పనికిమాలిన భేదాలు, గోడలు మన దేవుని సంఘంలో ఉన్నాయి. దీనికి సృష్టికర్తలు బోధకులే. వీళ్ళకి రాబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పండి చూద్దాం. వీళ్ళకి రాబోయే శిక్ష, ఎవడైనా బ్రతకాలని కోరుకుంటాడు కానీ చావాలని పనికి వస్తాడా? దీవించబడాలని ఎవడైనా సేవకు వస్తాడు కానీ శపించబడడానికి వస్తాడా? నరకంలో వేయబడడానికి వస్తాడా? చీకొట్టించుకోవడానికి వస్తాడు ఎవరైనా సేవకుడికి? మనదముడికి మనం చేస్తున్నాను. సంఘం అనగా ద గ్రేట్ యూనిటీ. చెప్పండి, వన్నెస్ ప్రభుత్వం. అది భూతత పెట్టిన దొరకదు. మీరు చెప్పండి, ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది ప్రభుత్వం? మళ్ళీ మీరు నన్ను ఏమనుకోకపోతే చెప్తున్నా, తిత్తి ఉంది, పాత తిత్తి, కొత్త ద్రాక్షరసం దాన్ని పోసినాం అనుకోండి, ఏమవుతుంది? ఎందుకని? కాదు, విషయం ఏంటంటే కొత్త ద్రాక్షరసానికి పొంగే స్వభావం ఉంటుంది. అది పొంగినప్పుడు పాతది కదా, అది పిగిలిపోతుంది. నేను అనుకున్నా వాళ్ళు బోధకులు, బిషప్పులు తప్ప ఇంకెవరు కానీ ఇట్లా మారు మనసు లేని వాళ్ళందరూ నా దేవుని సంఘముగా వీళ్ళు కట్టబడడం అసంభవం. నన్ను అపార్థం చేసుకోవద్దు. మారు మనసు లేని వాళ్ళు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన అనుభవం లేని వాళ్ళు, నా దేవుడు కోరుకున్న ఆ ఏకత్వ సిద్ధాంతం లేక రాలేదు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కానీ చెప్పండి, వాళ్ళు రాలేదు. వాళ్ళ దగ్గర ఉండే విశ్వాసం కూడా కలవలేదు. గోడలు పెట్టేసినారు. చెప్పండి, గోడలు దాటిపోతారు. ఆ తర్వాత చెప్తాను శరీరం గురించి. మా అన్నదమ్ముడికి మనం చేస్తున్నాను చూడండి. ఈ శరీరంలోని అవయవాలు ఎప్పుడైనా వాదులాడుకున్నాయా? లేదే. ఎంత అన్యోన్యంగా ఉన్నాయి కదా. కారణం ఏంటంటే మనం కూడా ఏ వివాదం లేని వాళ్ళుగా ఉండాలంటే నా దేవుని కోరిక. మన క్రైస్తవుల బోధకుల మధ్యలో ఉండేవి ఎవరిలోనూ లేవు. కనుక వివాదము లేని వాళ్ళుగా ఉండాలి అని కొరింథీ మొదటి పత్రిక 12 చదువుకోండి. ఎప్పుడు వివాదం లేకుండా అన్యోన్యంగా ఉంటారు అని అంటే గమనించండి. ఈ చెయ్యి ఎప్పుడు శరీరంలో మిగతా అవయవాలకు సేవ చేస్తుంటుంది. ఈ చెయ్యి శరీరంలోని మిగతా అవయవాలకు సేవ చేస్తుంది. అన్ని అవయవాలు అతను వాటి కోసం ఏమి చేసుకో, మిగిలిన అవయవాలకు సేవ చేస్తాయి. సేవలు చేసి సేవ పుచ్చుకొని అన్నిటి వలన బాగున్నాయి. శరీరంలో అవయవాలుగా మనం ఎందుకు చేసి అంటే మీ వలన నేను, నా వలన మీరు, అందరి వలన అందరం మేలు పొందుకొని బాగున్న కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రభు స్తోత్రం. అలాంటిది ఏమైనా ఉందా? ముందు ఎందుకు లేదంటే ఈ జ్ఞానమే లేదు. ఈ నా చేతికి గడియారం కట్టాడు. ఈ చేతికి గడియారం కట్టిన తర్వాత శరీరంలోనే అన్ని అవయవాలు సంతోషపడ్డాయి, దీని మీద దెబ్బలాడుతున్నాయా? అవునా? అలాగున క్రీస్తు సంఘముని క్రీస్తు శరీరంలో అవయవాలుగా చేర్చబడ్డ మనలో ఎవరికైనా ఘనత వస్తే అందరం ఆ ఘనత నాదిగా భావించి సంతోషించాలట. భావిస్తామా? కుళ్ళుకొని చేస్తామా? అంటే అలాగా భావించాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ జ్ఞానమే లేదు. నేను ప్రతిదానికి ఏంటంటే జ్ఞానమే లేదు. ఐక్యంగా ఉండాలన్న జ్ఞానమే లేదు. సమానంగా చూడాలన్న జ్ఞానమే లేదు. అన్యోన్యంగా ఉండాలన్న జ్ఞానమే లేదు. తర్వాత చెప్పండి, సురేష్ బాబు గారు ఘనత వస్తే ఆ ఘనత నాదిగా భావించాలన్న జ్ఞానమే లేదు. శరీరంలో ఏదైనా ఒక అవయవానికి బాధ కలిగితే మిగతా అవయవాలని బాధలు పాల్పంచుకుంటాయి కదా. కనుక ఒకే క్రీస్తు
శరీరములో అవయవాలుగా చేర్చబడ్డ మనలో ఎవరికైనా ఒక్కరికి బాధ కలిగితే ఆ బాధను ఇంతమంది పంచుకోవాలి. పంచుకుంటారా లేదా? లేదు. ఎందుకని? అలా పంచుకోవాలని జ్ఞానమే లేదు. అలా పంచుకోవాలని జ్ఞానమే లేదు. జలగకు 2 కూతురు ఉన్నారంట. ఒక కూతురు పేరు ఏమో, ఇంకో కూతురు పేరు అంటే అర్థమైంది. తమిళ్ అంటారు వాంగర్దు 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 వాంగర్ అంటారు. అంతా వ్యతిరేకమే. ఇక ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. చదువుకున్నాను, నేను చదవండి. రోమపత్రికలో 12వ అధ్యాయం వచనం 4 చదవండి. ఒక శరీరంలో అనేక అవయములు ఉండినను ఈ అవయములని ఒకటే పని ఎలా ఉండదు. మనం గమనించండి అయ్యా. ఇప్పుడు మీ దగ్గర సంఘస్థులు ఉన్నారు కదా, ఆ సంఘాన్ని గురించి కూడా ఇదే మాట చెప్తారు. మనందరికి కూడా ఇదే మాట బాగా వినండి. సేవకు లేని వాళ్ళు వినండి. మనము క్రీస్తు శరీరంలో అవయవాలే, సంఘస్థులు కూడా క్రీస్తు శరీరంలో అవయవం. కాకపోతే మీకు ఒక పని ఇచ్చినాడు దేవుడు, అని దట్స్ ఆల్. నాకు ఒక పని ఇచ్చినాడు, వాడికి ఒక పని ఇచ్చినాడు. ప్రభుత్వం ఈ విషయం మీరు అర్థం చేసుకున్నట్లయితే ఏముందంటే, శరీరంలో అవయవాలుగా ఎందుకు పెట్టాడు అని అంటే, ప్రతి అవయవం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. సంఘం క్షేమం కొరకు ఎవరైతే పని చేస్తున్నారో శిరస్సు అయిన క్రీస్తుతో వాళ్ళకి సంబంధం ఉన్నట్టు లెక్క. ఎవరు సంఘం అనే శరీరం సంఘం క్షేమం కొరకు పని చేయరో క్రీస్తు శిరస్సు అనే క్రీస్తుతో సంబంధం వాళ్ళకి లేనట్టు లెక్క. మీకు అర్థమైందా? ఒక అవయవం పని చేయలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇక్కడ పోయే నరము చిట్లిపోయిందను, రక్తము గడ్డగట్టిందను. అందుకే శిరస్సు చెప్తుంటుంది ఇదేమో గమ్మనే ఉంటుంది. అర్థమైందా? పని చేయకుండా శరీరం యొక్క క్షేమం కొరకు ఏ అవయవం పనిచేయదో దానికి శిరస్సుకు సంబంధము లేదు. కనుక సంఘం క్షేమం కొరకు మీ సంఘంలో ఎవరైనా పని చేయటం లేదనుకోండి, వాళ్ళు క్రీస్తు శిరస్సు అయిన క్రీస్తుకు వాళ్ళు లోబడ్డం లేదు. ఆయన చెప్తారు, వీళ్ళు కేలబడతారు. ఇంతెందుకు వాడికి వాళ్ళకి సంబంధమే లేదు. ఒక చేయి పడిపోయింది అనుకోండి, శరీరం లోటు ఉంటుంది. అవును లేదు? దాని అర్థం ఏంటి? ఈ చేయికి శిరస్సుకు సంబంధం లేదు. గమనించండి. 2 చేతులు పడిపోయింది అనుకోండి, లోటు బ్రహ్మాండం ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. 2 కాళ్ళు పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా ఘోరంగా ఉంటుంది. కన్ను కూడా పడిపోయింది అనుకోండి, అనగా ప్రాణం ఉండి చచ్చిపోయిన చూస్తాం. అంతే కదా? కనుక సంఘము అది క్రీస్తు శరీరంలో అవయవాలు ఉన్న మనమందరము కూడా నా దేవుని సంఘం క్షేమం కొరకు ప్రతి ఒక్కరూ పని చేయడం కొరకే. ఈ దొంగ అని చెప్పిన మా దగ్గరికి రండి, మీరు ఏమి చేయబడ్డారు, కానుకే ఇవ్వద్దు. మీకు అర్థమైందా? మీకు వీలున్నప్పుడే రండి. ఎట్లా? వీలున్నప్పుడే రండి. అసలు మేము ఏం అడగం, ఇంకా మేమే కావాలంటే అన్నం పెడతాం. మీ కాళ్ళు మా చేతుల్లో ఎత్తిపెట్టుకుంటాం, ఆటోలో పెడతాం. అక్కడైతే మీరు దించి మీ ఇంట్లో దించేస్తాం. అంత మాత్రం సార్ వస్తే చాలు. దొంగ పోదు. పని చేయడానికి దేవుడు వాడిని ఎన్నుకుంటే నువ్వు పని చేయొద్దని చెప్పేవాడు జ్ఞానం ఉందా లేదా? అంటే ఆ విధంగా ఒట్ట చేసేసుకోవడం. చెప్పండి, ఆ విధంగా జనాలను ఏం చేసేది? ఈ మనిషి వెళ్ళిపోతాడు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రోజున గమనించండి, ఈ మంచి ఉదాహరణ చెప్పి ముగించి, క్రీస్తు శరీరంలో అవయవాలుగా వచ్చినామే మనమందరం వచ్చినాం కదా. సహోదరులారా, ఎవరైతే సణుగుతున్నారో, గొణుగుతున్నారు, అలగుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, కడగా వెళ్ళిపోతున్నారు, వీళ్ళ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక అమ్మాయికి పెళ్ళి, హిందువుల అమ్మాయికి పెళ్ళి. ఆ అమ్మాయికి 12 గంటల వరకు నలుగురు పెడతారు కదా, ఎట్లా లాగి అట్లా పూజి ఏది చేస్తారు. చేసి 12 గంటలు వదిలినారు. నైట్ 3 గంటలకు పెళ్ళి. అప్పటికి కలిసిపోయింది, పడుకునేసి వదిలినారు స్వామి అనుకున్నాను. 1 గంటకు వచ్చేసి కరెక్ట్, నాయనా సుధా లేనైనా, మా లేమ్మా ఎవరక్కడ లేనైనా స్నానం చేసుకుంటూ, ఏం నా కర్మ, ఇప్పటి వరకు నా ప్రాణం తీసి 12 గంటల వరకు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? స్నానం అంటారా? అట్లయినా అట్లాంటి ఎట్లయినా ముహూర్తం టైం అయిపోతుంది, లేనైనా స్నానం చేసుకోండి. ఏదైతే రాత్రి వస్తాను, లేనైనా బట్టలు కట్టు, ఏది నా కర్మ ఇంత రాత్రి బట్టలు కట్టు, చదువుకునే ఏది నా కర్మ, ఈ నిద్రలేక చేస్తాను. అయినా నగలు వేసుకునే టైం అయిపోయింది, నా కర్మ నన్ను బతకని చేయలేదు. చంపుతాను ఇంత రాత్రులు ఈ చల్లి ఎవడు పోయారు? కోరు ఎక్కడికి కట్ట మంచిగా కళ్యాణం ఎవడు పోయేది? ఏంది మీరు చెప్పండి. ఏది వాళ్ళు చెప్పేది? ఎవరు పెళ్లి ఈయమ్మకే, స్నానం చేసుకోవాల్సిన ఎవరు? ఈయమ్మే, బట్టలు కట్టుకోవాల్సిన ఈయమ్మే, అలంకరించుకోవాల్సిన ఈయమ్మే, తలదూకోవాల్సిన ఈమె కదా. రెడీ కావాలి పెళ్లి, ఈయమ్మకే పెళ్లి. ఈమెమంటుంది వాళ్ళకి పెళ్లి అంటే వాళ్ళు ఎగురుతారు. అలాగున
సంఘము అనే శరీరంలో అవయవాలుగా చేర్చబడినటువంటి వాళ్ళు ఎక్కడ బాగలేదని అడుగుతున్నారో వాళ్ళకి బుద్ధి లేదు, బాగలేదు వాడిని బాగు చేయడం కొరకు దేవుడు వాడిని ఎన్నుకున్నాడు. మీకు అర్థమైంది? ఎక్కడైతే మైనస్ ఉందనుకున్నావు ఆ మైనస్ ప్లస్ చేయడం కొరకే వాడిని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ జ్ఞానం వాడికి లేదు. అక్కడ కొరత అంటే ఆ కొరత లేకుండా తీర్చడం కొరకే దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఈ జ్ఞానం లేక సడుగులు, గొడుగులు, కథ, విమర్శలు, వ్యతిరేకతలు, అలకలు, జ్ఞానమే లేదు. నేను అనుకున్నా నేను కూడా అవయం కదా, పని చేయడం కొరకే దేవుడు నన్ను పిలిచాడు కదా అనుకున్న వాడికి సణిగే ఉండదు. హల్లెలూయా! సంఘములు సణిగే ఉండదు. ఈ జ్ఞానం ఉన్న వాడికి గొడుగులు ఉండవు, అలకలు ఉండవు, వ్యతిరేకలు ఉండవు, వెళ్ళిపోయేది కూడా ఉండదు. మనం ఏమి నేర్పిస్తున్నాం? మన సంఘానికి ఆరాధన చేయండి, అభిషేకం కొరకు ప్రార్థన చేయండి, స్వస్థత కొరకు ప్రార్థన, ఇవి చేస్తుందని కానీ అసలు ఏమీ లేదు కదా. ఎవరికి సణుగు గొడుగుతున్నారు కదా, అలుగుతున్నారు, వాళ్ళ ముఖాలు కొంచెం ఉండే దగ్గర పళ్ళు ఓడుతూ ఉన్నాయి, అట్లా వాళ్ళు ఊగుతూ ఉంటుందన్నమాట. అక్కడ రెడీగా ఉంటాడు దొంగ, గొర్రెపొచ్చు ధరించుకొని తోడే ఉంటాడు. వాడు ఏం మీరు డల్గా ఉన్నారు, కూర్చోండి, ఏం తన బాధ చెప్తాడు. చాలా బాధగా ఉన్నారు. ఇలాగున ఎవరైతే సన్నిగి గొణుగుతున్నారో, అలగుతున్నారో వీళ్ళ మీద దొంగ అక్కడ కన్ను వేసి ఉంటాడు. వాడిని అక్కడ ఏది ద ద ద ద అని బయట పిలుస్తాడు. వాడే గొర్రెపొచ్చు ధరించుకున్న తోడేది. అంటే సంఘంలో నుంచి అలాగున జ్ఞానం లేని వాళ్ళని చెప్పండి. ఎట్లా? నేను అవయవం నేనే పని చేయవలసి ఉండగా నేను గుణిగేదేంది, నేను సనిగేదేంది, నేను అడిగేదేంది, నేను వెళ్ళిపోయిన జ్ఞానం లేని ఈ బుద్ధి లేని ఉన్నాడే, ఈ బుద్ధి లేని వాడి కొరకు అక్కడ వలేసి పెట్టుకున్నాడు ఒకడు. ఈ కారణం చేత గొర్రెపొచ్చు ధరించుకుని తోడేళ్ళు ఎక్కువైపోయినాయి. దేవుని ఒకే ఒక సంఘంలో నుంచి వేరు తీసుకెళ్ళి అక్కడ గుడిసి చెప్పండి, గుడిసి రెండు మాట చెప్పి ముగిస్తాను. నా అన్నదమ్ముడికి మీకు మనం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, వాక్యం చూడండి, ప్రభువు నమ్ముకున్న వాళ్ళని చూడండి, బోధకులైన వాళ్ళని చూడండి, చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళని చూడండి, ఏమైనా సరిపోతారేమో చూడండి. వీళ్ళు ఏమైనా సరిపోతారేమో చూడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ కడుపులు కాలాలి, మీ హృదయంలో మండాలి, మీకు దుఃఖం రావాలి, మీ జుట్టు పీకేసుకోవాలి. అయ్యో నా తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పం ఇలాగ ఉండగా, ఆయన సంకల్ప సిద్ధి కొరకు తన కుమారుడు యేసు ప్రభు శిలువలో చనిపోయి ఉండగా, ఆ పునాది మీద అపోస్తలులు పునాది వేసి కట్టి ఉండగా ఇదేంటిది అని మీరు బాధపడిపోయి హృదయం కాలిపోయి వేదన పడి మీరు అల్లాడిపోవాలి. ఇప్పుడు మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలో చూడండి, ఎవరికి సువార్త చెప్పాలో చూడండి. యెరూషలేములో దేవాలయం పాడైపోతుంది, అధికారులకు ఆదాయం వస్తుంది, వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బులు వస్తుంది, వచ్చే భక్తులు కష్టం అని అక్కడికక్కడే కొనేసి అర్పించి అందరికి హ్యాపీ. పాడైపోయేది దేవాలయం, అది మీద పాడైపోయేది. ఒక ఆయన వచ్చినాడు చూసినాడు, కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చేసింది. కొరడ తీసుకున్నాడు, నా తల్లి ఎందుకు వ్యాపారం మార్చేస్తాను, కొరడ తీసుకున్నాడు. ప్రవక్త నేను అనుకుంటున్నా ఎవరైనా అండ్ ఎవరికి లేని బాధ ఎనికెందుకు అంటే ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! ఈజ్ ద ఓనర్. ఆ దేవాలయం ఓనర్ ఆయన, ద ట్రూ సన్ ఆఫ్ గాడ్. ఆయన కాకుండా ఎవరికి రోషం వస్తుంది, ఆయన కాకపోతే ఎవరికి కోపం వస్తుంది, ఆయన కాకపోతే ఎవరికి శ్రద్ధ ఉంటుంది. కొరడ తీసుకోండి. నేను అనుకుంటుంది ఇప్పుడు ఈ విధంగా పాడు చేసి నా దేవుని ఆలయాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన శరీరాన్ని పాడు చేసిన వాళ్ళని మీదకి కొరడాలు ఎత్తుకోవాలంటే ఒక గూడ్స్ పోతాం. అన్ని గూడ్స్ నిండుకు కొరడాలు వేసుకున్న సరిపోయేమో నేను అనుకుంటున్నాను. నా ప్రభు ఒక్క కొరడ తీసుకున్నాడు. నిజంగా దాన్ని మీరు రోషం నా ప్రభు తరపున నా దేవుని ఒకే ఒక సంఘాన్ని కట్టడానికి మీరు ఆత్మకలిగిన వాళ్ళని ప్రేరేపించమని కొరడాలు సరిపోవు, చాలా కొరడాలు సరిపోవు. ప్రభు స్తోత్రం. అయ్యో దావీదు ఒక్కడే అంతఃపురంలో అయిపోయింది. తల్లి ఏమన్నా అంతఃపురంలో ఉన్నాడు ఆయనకు ఒక్కడికే బాధ అయింది. నేనైతే అంతఃపురంలో ఉన్నాను, నా దేవుని యొక్క మందసము డేరాల్లో ఉంది, నా దేవుని కోసం ఒక నివాస స్థలం ఏర్పరిచే వరకు కదా. అలాంటి వాడు కావాలి నా దేవుడికి. ఇదేనా కొట్టుకుని పోయేవాడు కాదు. కొట్టుకుని పోవడం సులభం, ఏదేది కష్టం. కొట్టుకుని పోయి చచ్చిన చేప ఎదురేదేది. ఇదిగో నేను మీకు మనవి చేస్తే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను. ఇది సత్యం. దీనికి భిన్నమైన సంఘం లేదు, దీనికి భిన్నమైన సేవ లేదు. దీనిని వ్యతిరేకించేవాడు సేవకుడే కాదు. నా దేవుడు వాడిని ఎవరిని ఎన్నుకోలేదని మీ మూలంగా చెప్తున్నాను. ఇందుకే ఈ సత్యం చెప్పదామని ఎంతమంది పిలవలేదే అని నేను అనుకుంటుంది. నేను దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. అయ్యా పెట్టండి, మిమ్మల్ని తప్పకుండా దేవుడు వాడుకోబోతాడు. ఆమె చెప్పండి. అవును, చదువుతాను. యోహాను సువార్త 17:20 మరియు నీవు నన్ను పంపితివనియు లోకము నమ్మునట్లు
తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం కాదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు ప్రార్థన చూడండి. తండ్రి సిద్ధాంతమేమో తన కుమారుని యందు ఉభయులను ఐక్యం చేయడం. యేసు ప్రభు ప్రార్థన, తండ్రి మనమిద్దరు ఎట్లా ఐక్యమైన వీళ్ళందరూ ఐక్యమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఎఫెసీ 4 ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సమాధాన బంధం చేత ఐక్యపరుస్తున్నాడు. ప్రభు స్తోత్రం. ఆ తండ్రిని లెక్క చేయము, ఈ కుమారుని లెక్క చేయము, పరిశుద్ధాత్మను లెక్క చేయము. బాధ పెట్టేసి ఎక్కడండి ఆయన వచ్చేది? కనుక మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం పునాది. చెప్పండి, పునాది. నేనేమన్నా తప్పు చెప్తుంటే ఇది అయిపోయిన తర్వాత నాతో కూర్చొని మాట్లాడి నేను తప్పుని సరి చేసుకున్నాను. నేను నా తరపున చెప్పలేదు, దేవుని తరపున నేను మీతో మాట్లాడుతాను. దయచేసి లేచించుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. సమాధానం పడవా, ఐక్యపరచబడవా? అయితే ఆత్మ నీ విషయంలో దుఃఖపడుతూ ఉన్నా. ఒక సహోదరు నేను సోమంలో ఇదే మీటింగ్ పెట్టినప్పుడు వాక్యం అన్నాడు, అయ్యా మీరు చెప్పిన వాక్యం సత్యం, మీరు కానీ చెప్తే నేను వెళ్ళి మా సేవకులతో మా సంఘస్థులతో పోయి కలిసిపోతాను చెప్పినాడు. కాబట్టి ఆ సేవకుడు చేర్చుకో. కళ్ళు మూసుకున్నాం. సహోదరుడు ఓ మాట చెప్పిన, ఏ ఊరిలో ఉన్నారు మీరు? మీరు చేసే దేవుని సేవే కదా. ఆ పక్కన వీధులు కూడా పెట్టినారే, వాడు కూడా చేసే దేవుని సేవ. మీరిద్దరూ ఎందుకు కలిసి పని చేయకూడదు? మీరిద్దరు మీ తలాంతను ఉపయోగించి దేవుని పని బలంగా ఎందుకు చేయకూడదు? మీరు మా వరం, మీరు ఆ వరం దేవుడిచ్చింది ఆయన సంఘం క్షేమం కొరకు. అందరూ కళ్ళు మూసుకున్నాం, నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. సహోదరుడు, రోగం కొరకు ప్రార్థన చేస్తాం మనం. గమనించండి, నా దేవుడు కోరుకున్న ఐక్యం దగ్గర మనం వస్తే, మన ఐక్యతను చూసి దేవుడు సంతోషపడితే మీరు దాన్ని అడిగి తప్పకుండా ఇస్తాడు. మీరు బంధిస్తే తప్పకుండా బంధించబడుతుంది. ప్రైజ్లో మీరు విడుదలంటే తప్పకుండా విడుదల. మొట్టమొదట అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుల నోట్లో శని ఉన్నది అన్నట్టుగా నా దేవుడు కోరుకున్న ఏకత్వం మనలో లేనందున మనం ఇవి పొందుకోలేకపోవచ్చు. ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నీ సహోదరులు కలుపుకోగలవా? కలిసిపోగలవా? దేవుని స్తోత్రం. వెళ్ళి ఈ బోధన బోధించి సంఘాన్ని సంస్కరించు. నా దేవుని సంఘం కట్టు దీవించబడతావు, వర్ధిల్లుతావు నీవు. ఇదే అసలైన సంఘ పునాది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న వేళ సమయంలో తండ్రి నీ దాస్తుల ప్రభ నిలబెట్టి అనేకమైన వాగ్దానాలు, అనేక వాక్యముల తల్లి బయలుపరిచిన గొప్ప దేవుడు తండ్రి. ఏకాత్మను గురించి నా ప్రభ, ఏకము గురించి మీరు చెప్పిన ప్రతి మాట తండ్రి, అందరూ నా ప్రభ ఈ లోకములను తండ్రి నేను చూపించడానికి కృప చూపండి నా ప్రభ. ఇదిగో తండ్రి నీ దాస్తులు విన్న ప్రతి మాట కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ హృదయంలో అది ఫలించడానికి సహాయం చేయి. వాక్యానుసారంగా నా ప్రభ నడుచుకొని కృపను నీ బిడ్డకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా నీ దాస్తులు ప్రభ బలపరచండి ప్రభ. అనేక ప్రాంతములు ఇంకా బహు బలముగా మీరు వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. నీ దాసునికి ఇచ్చిన భారమును బట్టి నాకు తండ్రి ఇదిగో తండ్రి నశించిపోతున్న ప్రభ అనేక ఆత్మల పట్ల భారము కలిగి ఉండగల తండ్రి. సేవకులు కూడా తండ్రి నా ప్రభ బలపరచాలని ఇచ్చిన మనసును బట్టి నీకు స్తోత్రాలు చరిస్తున్నా ప్రభ. ఇంకా నా తండ్రి నీ దాసును బహు బలముగా అనేక ప్రాంతములు, అనేక దేశములు మీరు బహుముగా వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. విన్న ఈ మాటల తండ్రి నీ దాసులు తండ్రి ఫలించడానికి సహాయం ఇచ్చే ప్రభ. ఆస్వాదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన సన్నిధి వచ్చిన మనందరికీ, భూమి మీద ఉన్న మన వాళ్ళందరికీ ఇది మొదలుకొని సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ హృదయమాన వందనాలు.